మినిస్టర్ గారు ఇప్పుడు హోంగార్డ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంతా కవర్ అయింది. మినిస్టర్ గారు అధ్యక్ష, హోంగార్డులు వ్యవస్థ గురించి మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు ఉపన్యసించారు. హోంగార్డ్స్లు పౌర జీవన భంగం కులమత కలహాలను నియంత్రించడంలో పోలీసులకు సహాయపడేందుకు 1946లో మొట్టమొదటిసారిగా బాంబేలో ఈ హోంగార్డు వ్యవస్థను ప్రారంభించబడింది. తదుపరి కాలంలో ఈ వ్యవస్థను వరదలు, అగ్ని ప్రమాదాలు, కరువులు మొదలగు అత్యవసర సమయాల్లో పోలీసులకు సహాయకారిగా ఉండేందుకు ఇతర రాష్ట్రాలు ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు చైనీయుల దురాక్రమణ సందర్భంలోనూ అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ స్వచ్ఛంద సంస్థలను హోంగార్డు సంస్థగా అఖిల భారత దళం కింద విలీనం చేయడం జరిగింది. అట్లు 1962-63లో ఒక నిష్కాన్ సేవా సంస్థగా హోంగార్డు వ్యవస్థ ఏర్పాటైంది. ప్రస్తుతం శాంతి భద్రతల నిర్వహణలో, ట్రాఫిక్ నిర్వహణలో, గార్డ్స్ డ్యూటీల్లో, పెట్రోలింగ్ మరియు అత్యవసర సమయాల్లో పోలీసులకు సహాయంగా హోంగార్డులు ఉన్నారు. రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో హోంగార్డులు పోలీసులకు వారి అనేక విధుల్లో సహాయంగా పనిచేస్తున్నారు. సంవత్సరంలో జనవరి వరకు హోంగార్డులకు రోజుకు డ్యూటీ భత్యం 100 రూపాయలుగా ఉండేది. ఫిబ్రవరి 2009 నుండి దీనిని 150కి పెంచారు. ఏప్రిల్ 2011 నుంచి రోజుకు 200 రూపాయలు పెంచారు. తర్వాత జనవరి 2014 నుండి రోజుకు 300 పెంచడం కూడా జరిగింది. అయితే కేవలం ఒక సంవత్సరం 2 నెలలకే తెలంగాణ ప్రభుత్వం డ్యూటీ భత్యాన్ని రోజుకు 400 పెంచుతూ ఏప్రిల్ 2015లో ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో పాటు హోంగార్డులకి సంవత్సరానికి యూనిఫారం ఒక జత నుండి 2 జతలు పెంచుతూ పరేడ్ భత్యాన్ని నెలకు 48 నుండి 100 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సోషల్ సెక్యూరిటీ సిబ్బంది కింద ప్రభుత్వం హోంగార్డుల కొరకు జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంది. ఈ స్కీములో హోంగార్డులు ప్రమాదంలో మరణిస్తే అతని కుటుంబానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. దేశంలోని ప్రథమంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంగార్డులు కూడా ప్రభుత్వ ఎక్స్గ్రేషియాలు, నష్టపరిహారం స్కీమ్ కింద పరిధిలోకి తీసుకువచ్చాము. ఈ స్కీమ్ ప్రకారం ఉగ్రవాదుల హింసలో చనిపోయిన హోంగార్డులకు 30 లక్షల రూపాయలు, సూర్యాపేటలో హోంగార్డు మరణిస్తే 30 లక్షల రూపాయలు వాళ్ళ భార్యకు చెల్లించడం కూడా జరిగింది. శాశ్వత వైకల్యం పొందితే 20 లక్షల రూపాయలు, తీవ్ర గాయాలైతే 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాము. హోంగార్డు పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తున్నాము. మార్కుల శాతాన్ని బట్టి 10వ తరగతికి 1000 నుండి 2000, ఇంటర్మీడియట్ 1500 నుంచి 2000కు, ప్రొఫెషనల్ కోర్సుకు 2000 నుంచి 4000 రూపాయలు మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తున్నాము. వెల్ఫేర్ ఫండ్ నుండి కూతురు పెళ్లి కొరకు 5000 రూపాయలు మ్యారేజ్ గ్రాంట్గా ఇస్తున్నాము. సహజ మరణం అయినప్పుడు 15,000 రూపాయలు ఇస్తున్నాము. అది ప్రభుత్వం, వాళ్ళ సర్వీస్ వాళ్ళకి, వీళ్ళ సర్వీస్ వీళ్ళకయ్యా. ప్రమాదంలో మరణిస్తే 20,000 రూపాయలు, మరణించినప్పుడు ఫ్లాగ్ ఫండ్ నుంచి ఆకస్మిక ఛార్జీల కింద 5,000 చెల్లిస్తున్నాము. హోంగార్డులకు వైద్య సౌకర్యం కొరకు
క్లెయిమ్ పాలసీ కొరకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. హోంగార్డు మరణిస్తే అతని కుటుంబానికి ఒకరికి హోంగార్డుగా కార్యనియామకం ఇస్తున్నాము. ట్రాఫిక్ వింగ్ లో పనిచేస్తున్న హోంగార్డులకు 30% కాలుష్య హానికర వృత్తి అనగా రోజుకు 150 రూపాయలు చెల్లించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. పోలీస్ కానిస్టేబుల్ నియామకంలో సివిల్కు 8%, ఆర్మీ రిజర్వ్లో 5%, స్పెషల్ ఆర్మీ రిజర్వ్లో 5%, పోలీసు బటాన్లో 10%, పోలీస్ కమ్యూనికేషన్లో 2%, పోలీస్ మెకానిక్ పోలీస్ ట్రాన్స్పోర్ట్లో 2%, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో డ్రైవర్ పోస్టులకు 2% రిజర్వ్ కల్పిస్తున్నాము. హోంగార్డుల నియామకాల్లో హోంగార్డుల పిల్లలకు 10% కోటా ఉంది. హోంగార్డులకు సిటీలో ప్రయాణించడానికి రాయితీపై బస్సు పాసు సౌకర్యం పరిశీలనలో ఉంది. దీనికోసం సంవత్సరానికి సుమారు 4.5 కోట్ల రూపాయలు భారపడుతుంది. ఈపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ల సౌకర్యం కల్పించే విషయం కూడా పరిశీలనలో ఉంది. ఈ సౌకర్యం కొరకు జమ చేయాల్సిన మొత్తం కూడా సుమారు 8.25 లక్షల రూపాయలు ప్రభుత్వం భరించే ప్రతిపాదనలో ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే భత్యాలు ఇతర సదుపాయాలు కల్పించే విషయంలో మన తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. వీరి భత్యాలు చెల్లింపు ఆటంకం కలగకుండా అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది. వివిధ రాష్ట్రాల్లో మన రాష్ట్రం కంటే తక్కువ భత్యం చెల్లిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రోజుకు 330 చెల్లిస్తున్నారు. తమిళనాడు సిటీలో 200 రూపాయలు, 200, రూరల్ ఏరియాలో 150 చెల్లిస్తున్నారు. మహారాష్ట్రలో రోజుకు 300 చెల్లిస్తున్నారు. ఒరిస్సాలో రోజుకు 240 రూపాయలు చెల్లిస్తున్నారు. కర్ణాటక సిటీలో 400 రూపాయలు ప్రాంతంలోనూ, మరి 300 మరి రూరల్ ఏరియాలో ఇస్తున్నారు. త్రిపురలో రోజుకు 210 ఇస్తున్నారు. అండమాన్లో 310 రూపాయలు చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యన 400 పెంచారు. మనం సంవత్సరం కింద పెంచితే నిన్న మన 2 నెలల కింద ఆంధ్రప్రదేశ్లో పెంచారు. అధ్యక్ష, మాకు ఉన్న సమాచారం ప్రకారం ఇతర రాష్ట్రాల్లో సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల హోంగార్డులకు భత్యాలు ఆలస్యంగా ఇవ్వడం కాకుండా చాలా సందర్భాల్లో వీరిని నెలకు కొద్ది రోజులు మాత్రమే విధులకు ఉపయోగించుకొని పనిచేసే ఆ కొద్ది రోజుల వ్యవధి భత్యమే ఇవ్వడం జరుగుతుందని చెప్పని మన రాష్ట్రంలో ఈ పరిస్థితి వేరుగా ఉంది. హోంగార్డు పోస్టులు సెలక్షన్ కొరకు చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నారు. పోటీ పడడం కూడా జరుగుతుంది. వీరిలో డిగ్రీ పాస్ అయి చదువుకున్న వారు కూడా ఉండడం మన తెలంగాణ ప్రభుత్వం హోంగార్డులకు చెల్లిస్తున్న వివిధ భత్యాలు కల్పిస్తున్న సౌకర్యాలు నిదర్శనం. ఈ మధ్యన కొందరు హోంగార్డులు వారి డిమాండ్ల సాధన కొరకు ఇందిరా పార్కు, సచివాలయం వద్ద ధర్నాలు చేయడం జరిగింది. ఒక క్రమశిక్షణ గల శాఖ పరిధిలో పనిచేస్తున్న తమ డిమాండ్ల కొరకు ఇట్లు ధర్నాలు చేయడం గర్హనీయడం, ప్రశ్నించదగిన విషయమే. అయినా మన ప్రభుత్వం వీరిపై ఎట్టి కక్షలు సాధింపు చర్యలు పాల్పడే ఉద్దేశం లేదు. నేను చాలా సంవత్సరాలుగా కార్మిక నాయకుడిగా ఉన్నాను. ఇప్పుడు హోంశాఖ కూడా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాను. కాబట్టి ఉద్యోగం పక్షపాతిని. కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి సంక్షోభం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమం మరియు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సమర్థ నాయకత్వంలో సంక్షేమంలోని కాకుండా అభివృద్ధిలో కూడా దేశంలోని అతి గొప్ప కాలంలో పేరు తెచ్చుకున్న రాష్ట్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి
దార్శనికుడుగా కాగా గొప్ప మానవతావాది కూడా. కాబట్టి వీరి సమస్యల పట్ల సానుకూలంగా ఉంటాడు. సాధ్యమైనంత వరకు వీరి సమస్యల పరిష్కారానికి భత్యాలు పెంపుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. హోంగార్డ్ పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం. 10వ తరగతి ఇవంతా డీటెయిల్స్గా ఇప్పుడే చెప్పాను అధ్యక్ష. ఇది మన సభ్యులు అడుగుతున్నారు. వారి జీవిత భత్యాలు పెంచాలని, వాళ్ళ ఆరోగ్యం కొరకు మంచి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాను. చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినందుకు. కానీ ఈ మధ్యన కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళని రెచ్చగొట్టి సమ్మెలు చేపిస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా మీరు సమ్మెలు చేపించి హర్తాలు చేపిస్తే మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానికి ఏమన్నా అయితే మరి ప్రభుత్వం ఎక్కడ పోవాలా? ఎవరు నడిపించాలి ప్రభుత్వం? డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో ఇటువంటి చర్యలు చేయకూడదు. మరి వాటిని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. మరి ఈ మధ్యన ఎమ్మెల్యేల పేరు కూడా వచ్చినాయి, వారు స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జీతాలు పెంచలేరు, అక్కడ గురించి మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడుతున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు. మరి అక్కడ పోయి కొట్లాడండి, అక్కడ ఇప్పించండి, కాకుండా ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులను దయచేసి శాసనసభ్యులను మరి పార్టీల నాయకులను నేను అప్పీల్ చేస్తున్నాను. హోంగార్డ్ విషయాలలో మీరు ఇంటర్ఫీర్ కాకండి. 100% వాళ్లకు న్యాయం చేపించేదానికి ముఖ్యమంత్రితోటి మాట్లాడి వాళ్ళకు సానుకూలంగా మంచి జీతభత్యాలు, మంచి ఫెసిలిటీస్ ఇప్పించేదానికి నేను కృషి చేస్తాను. తప్పకుండా మీ సహకారం అవసరమైతే తీసుకుంటాను. మిమ్మల్ని కూడా అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తాను. కానీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని డ్యూటీలకు పోకుండా ధర్నాలకు, సమ్మెలకు ప్రోత్సహించే పద్ధతి మంచిది కాదు. వాళ్లకు మంచి మార్గాన పోతున్నది, పరిశీలన ఉన్నది ప్రభుత్వంలో. కాబట్టి దయచేసి మరి ఈ కార్యక్రమాలు చేయకుండా హోంగార్డులకు ఈ ప్రభుత్వం సానుభూతిగా ఉంటుంది. వాళ్ళ మంచి యోగక్షేమాలు. ఫస్ట్ టైం మేము టెర్రరిస్టులు చనిపోతే 30 లక్షలు ఇప్పించాం. కాబట్టి దయచేసి వీటన్నిటి సపోర్ట్ చేయాలని. క్వశ్చన్ నెంబర్ 217